మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. सीतारामचरितमपि रम्यम् मधुर मधुर शुभ श्रवणानन्दम् इह पर सुखमुलकिदिये प्रबन्धम् परम पदमुनकु इदि सोपानम् రామన్నయ్య జోలపాట పాడవా? ముందు భరతుడి చేతి కట్టు కట్టి తరువాత జోల పాడతాను. నాకే బాధ లేదు, నా గురించి ఆలోచించొద్దు. భరతన్నయ్యకే బాధ లేదు, నాకు మా అమ్మ గుర్తుకొస్తుంది. నాకు మా అమ్మ గుర్తుకొస్తుంది. రామన్నయ్య, నాకు అమ్మ గుర్తుకొస్తుంది. నాకు మా అమ్మ గుర్తుకొస్తుంది. అవును రామన్నయ్య, అందరికీ అమ్మలు గుర్తుకొస్తున్నారు. జోల పాడవా? అలాగే, నేను జోల పాడతాను. చల్లని నిదుర లాలి శ్రీలాలి రారా, రాజపుత్రుల కంటి పాపల్లో నీవు కదిలి రారా. చల్లని నిదుర లాలి శ్రీలాలి రారా, రాజపుత్రుల కంటి పాపల్లో నీవు కదిలి రారా.
దేవి అరుంధతి, ఈ బ్రహ్మచారులు మా శిష్యులు. వీరి మీద వ్యామోహం సాగనీయరాదు. నేను వ్యామోహం ఎక్కడ సాగించాను స్వామి? నేను ఒక అమ్మగా కర్తవ్యం నిర్వహిస్తున్నానంటే. తమ తల్లులకు దూరంగా ఉన్న చిన్నారి పిల్లలు దినమంతా అలసి కుటీరానికి వచ్చినప్పుడు వారికి తల్లులు జ్ఞప్తికొస్తున్నారు. వారికి కాస్త మమకారం పంచడంలో తమ శిక్షణకు ఏ విధమైన ఆటంకమూ రాదు కదా. మేము మా శిష్యుల భవిష్యత్తు కొరకు ఇలా ఆలోచిస్తున్నాం. వీరు వీరపురుషులుగా మారి ఇతరులను రక్షించాలి, ఈ ధరిత్రిని పాలించాలి. అందుకే వారి జీవితం ఇప్పటి నుండి ఒక కఠోర తపస్సులా కొనసాగాలి. వారిని కర్మిష్ఠులుగా రూపొందించాలి. కర్మిష్ఠులు కానివ్వండి, కాని పాషాణాలుగా మార్చకండి. భావనల సున్నితాన్ని కూడా వారిలో కలిగించండి. నా మనసులో ఉన్నదే చెప్పు. ఆ పసివాళ్లకు నీవు గురుమాతవు కదా, అందుకే ఈ కార్యాచరణ మేము నీకప్పగిస్తున్నాం. మేం కర్తవ్య కఠోరత్వాన్ని వారికి అందజేస్తాం, నీవు భావనల కోమలత్వాన్ని అందజేయి. ధన్యవాదం. నేను వారిచే సామవేద పాఠం మొదలెట్టిస్తాను. దానివల్ల వారి జీవితం నీరసం కానేరదు. దీనిలో సంగీత స్వరాలు ధ్వనిస్తాయి. అప్పుడే వారు పూర్ణ పురుషులవుతారు. शंकर प्रभृतिभिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा।
जाड्या पहा सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्रयंबिके गौरी नारायणी नमोस्तुते। ప్రకృతిలో ఎన్నో శరీరాలున్నాయి. జంతువులని, పక్షులని, జలచరాలని. కానీ సకల సృష్టిలో దుర్లభమైన ఉత్తమ శరీరం మానవ శరీరం. ఎందుకంటే అందులో ఆధ్యాత్మిక శక్తే ఉన్నది. అది ఏ ఇతర శరీరాలలోనూ ఉండదు. ఆధ్యాత్మిక మానసిక శక్తుల సంయోగము ప్రతి మానవ శరీరంలోనూ జరుగుతుంది. ఆ శరీరం ఉన్నత జాతిదైనా న్యూన జాతిదైనా వర్ణవర్గాలేవైనా ప్రకృతి వాటి ఎడల భేదాన్ని చూపించదు. అందుకే ప్రతి మానవ శరీరం ముక్తికి ద్వారం అనబడుతుంది. శరీర ముఖ్య కేంద్రాలలో నిరంతరం ఒక శక్తి స్పందిస్తూనే ఉంటుంది. మనం ఆ శక్తిని మేల్కొలిపి స్వాధీనం చేసుకోలేకపోతే మనకు దాని ప్రయోజనం ఉండదు, నిష్ప్రయోజనం అవుతుంది. గృహంలో అన్నీ సమృద్ధిగా ఉన్నా లోభి ఆకలితో అలమటించినట్లవుతుంది. సకల మానవ శరీరాలలోనూ ఈ శక్తికి 7 స్థానాలుంటాయి. యోగాభ్యాసం వలన జాగృతి కలిగించవచ్చు. మీకు నేను నా శరీరంలో గల 7 స్థానాలను చూపిస్తాను, చూడండి. మొట్టమొదటిది మూలాధార చక్రం. ఇది ఈ శక్తికి నివాస స్థానం. ఇక్కడ ఏ రూపంలో అది నివసిస్తుందో దాన్ని కుండలిని అంటారు. గురువు కృపా కటాక్షాల వలన ఈ శక్తిని ఇచటి నుండి కదిలించి 2వ కేంద్రం వరకు చేర్చవలసి ఉంటుంది. దీనిని స్వాధిష్టాను చక్రం అంటారు. మరల స్వాధిష్టాను చక్రాన్ని భేదించి ఈ శక్తిని ముందుకు నడిపించి ఈ 3వ చక్రానికి చేర్చవలెను. దీనిని మణిపుర చక్రం అంటారు. మరల మణిపుర చక్రాన్ని భేదించి ఈ శక్తిని ముందుకు సాగించి 4వ కేంద్రానికి చేర్చవలసి ఉంటుంది. దీనిని అనాహుత చక్రం అంటారు. ఇచటి నుండి విశుద్ధ చక్రం. తరువాత ఈ శక్తి అజ్ఞాతి చక్రాన్ని చేరుకోవాలి. అజ్ఞాతి చక్రం శ్వేతవర్ణంలో భ్రూయుగ మధ్య భాగంలో 2 కనుల నడుమ స్థిరంగా ఉంటుంది. దీనికి బీజమంత్రం ఓం ఓం. ఒకవేళ ఈ మహాశక్తిని దుర్వినియోగపరిచిన, ఇందులో ఏదైనా పొరపాటు జరిగిన తరువాత ఈ శక్తి స్వాధీనం తప్పిపోతుంది. దానితో సాధకుడు దిగజారిపోతాడు. ఆ దిగజారిన సాధకుడు అరాచకుడవుతాడు. అతడు ఈ శక్తితో పరులను నాశనం చేస్తాడు. కాని అంతంలో ఇదే శక్తి అతనిని కూడా నాశనం చేస్తుంది. అందువలన గురుదేవుల ఆజ్ఞా సహకారాలు లేకుండా ఈ అభ్యాసం చెయ్యకూడదు. ఈ మహాశక్తి మేల్కొన్న వెనువెంటనే అన్ని శరీర కేంద్రాలలోనూ అమితమైన తేజస్సు నిండుకుంటుంది. చెలరేగే గంగా ప్రవాహం లాంటి తేజస్సు కోటి సూర్యుల వలె ప్రకాశిస్తుంది. కుండలిని మునుముందుకు సాగుతున్నప్పుడు ఆ సాధకునిలో చైతన్యం నిలువెల్లా ప్రత్యేకానుభవం కలిగిస్తుంది. అది ఎప్పుడు 6వ చక్రాన్ని భేదించి 7వ చక్రాన్ని చేరుకుంటుందో అప్పుడు యోగి పూర్ణ సమాధిలో లీనమైపోతాడు. అతట కోటి వెలుగులమయం, అఖండ ప్రకాశం. అతటకు చేరితే ఒక అలౌకిక ఆనందానుభూతి కలుగుతుంది. అతట మానవ చైతన్యం ఆది అంతాల హద్దులు దాటి సాగిపోతుంది. అదే పరమాత్ముని దివ్యధామం. అతట త్రికాలాలలో సమస్త లోకాలు మనకెదురుగా ప్రత్యక్షమవుతాయి. आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोस्तुते दिवाकर नमस्तुभ्यं प्रभाकर
సూర్యవందనం వైజ్ఞానికమైనది, ఆధ్యాత్మికమైనది. సూర్యోదయ సమయంలో సూర్యునికి అభిముఖంగా నిలిచి వందనం చేస్తే శరీరారోగ్యం చేకూరుతుంది, మనస్సులో ప్రకాశం పెరుగుతుంది, జీవిలోపల గల శక్తి పెరుగుతుంది. అదే సమయం యోగ సాధనకు కూడా సముచితమైనది. యోగం అంటే యోగ చిత్తవృత్తి నిరోధ. మనసులో గల సకల ఆలోచనలను అరికట్టి ఒకే కేంద్రం వంక మనసును లగ్నం చేసుకొనుటే యోగం అంటారు. యోగం వలన మనోస్వాధీనం కలిగితే సకల సిద్ధులు కలుగుతాయి. ఎందుకంటే మనసు ఈ సృష్టిలో అన్నిటికంటే శక్తివంతమైనది. అదే మనుషుల బంధాలకు మోహాలకు కారణమవుతుంది. అదే పాపానికి పుణ్యానికి కర్త. పుణ్యమేమిటి, పాపమేమిటి గురుదేవా? ఇతర జీవుల దుఃఖాన్ని దూరం చేయుట, వారికి సుఖాన్ని చేకూర్చుట, వారిని ప్రేమించుట, అదే పుణ్యం, అదే ధర్మం. మరి ఇతరులను పీడించుట, ఇతరుల మనసును వేధించుట అధర్మం, అదే పాపం. ప్రేమే పుణ్యం, ద్వేషం పాపం. పాపపుణ్యాలలో పడే జీవి ఒక యోని నుంచి మరి ఒక యోనిలో జన్మిస్తాడు, మరణిస్తాడు, మరలా జన్మిస్తాడు. ఈ జన్మకు అంతమేమిటి గురుదేవా? మరణం. గురుదేవా, మరణం అంటే ఏమిటి? ప్రాణి ఒక శరీరంలో ప్రవేశిస్తే దానిని జననం అంటారు. మరల ఈ శరీరాన్ని విడిచి వేరే చోటుకు సాగిపోతే దాన్ని మరణం అంటారు. నిజానికి కేవలం శరీరమే మరణిస్తుంది, ఆత్మ మరణించదు. మనలో సజీవంగా ఉండేది జీవాత్మ. మన జీవాత్మలో జ్యోతి కిరణాల్లాగా అనంత కాలచక్రంలో తిరుగాడుతూ ఉంటాయి. సకల జీవాత్మలు ఈ అనంత మార్గంలో ఒంటరిగా పయనిస్తూ ఉంటాయి, ఒంటరిగా పయనిస్తూ ఉంటాయి. దారిలో జ్యోతుల వలె ఎన్నో లోకాలు, ఎన్నో గోళాలు ఎదురవుతాయి. అక్కడ మనం జన్మిస్తూ ఉంటాం. అక్కడ జన్మించి మనం ఇతర జీవులతో కలుస్తూ విడిపోతూ స్నేహ శత్రుత్వాలనే చెలగాటలాడుతాం. మరల ఒకనాడు అక్కడ శరీరాన్ని విడిచి మనం కాలచక్ర గమనంలో మరల ఒంటరిగా సాగుతూనే ఉంటాం. వీడిపోయిన వారి వ్యామోహం కొంత దూరం వరకు వెన్నంటి వస్తుంది. జీవి కొత్త కొత్త రూపాలను ధరిస్తూనే ఉంటుంది. కొత్త జన్మ పొందే వరకు అది ఎన్నో కొత్త కొత్త లోకాల నడుమ కొత్త కొత్త రూపాలతో ఒంటరిగా పయనిస్తుంది, ఒంటరిగా పయనిస్తూనే ఉంటుంది. దీనికి అంతం ఎక్కడా? అంతం కేవలం ముక్తిలోనే. ఏ మనిషి అయినా ముక్తిని పొందగలిగేది తన పాపపుణ్యాలకు అతీతుడైన నాడే. కారణం పాపపుణ్యాలు రెండూ సంకెళ్ళే. ఇను ఒకటి, స్వర్ణం ఒకటి. మానవుడు తన జీవితంలో కర్మ చెయ్యాలి కదా. ఆ కర్మ పాపం కావచ్చు, లేక పుణ్యం కావచ్చు. మరి ప్రాణి ఎలా తప్పించుకోవాలి ఈ బంధనాల నుండి? నీ సమస్య సరైనదే రామ. కర్మ చేయక తప్పదు. కాని ఆ కర్మ నిష్కామ కర్మ అయిననాడు, ప్రతిఫలాన్ని ఆశించనదై ఉంటే ఆ జీవి కర్మఫలం నుండి విముక్తి చెందుతాడు. దీనికి రెండు దారులున్నాయి. ఒకటి భక్తి, ఇంకొకటి సాక్షీభావాన్ని అభ్యసించడం. అంటే కర్తగా అహంకారాన్ని వీడడం, కర్త తానైనా దూరంగా ఉండగలగడం. కర్త తానై కూడా దూరంగా ఎలా ఉండగలడు గురుదేవా? నా వద్దకు రా, నేను చెప్తాను. కూర్చో. రామా, ఇప్పుడు నీ అంతరాత్మను ఈ శరీరం విడిచి నాతో రమ్మను. ఇక్కడి నుండి తిలకించు. అహంకారపూరితమైన లోకంలో ఒక గురువు, వశిష్ఠుడు, తనకు తానే మహాజ్ఞానినని అనుకుంటున్నాడు. అతను తన శిష్యులపై తన విద్వదాధికారాన్ని చెలాయిస్తున్నాడు.
కానీ వారు చాలా మంచి పని చేస్తున్నారు. విద్యాదానం బహు పుణ్యం కదా. పుణ్యమే, కాని పుణ్యంలో ఒక భయం ఉంది. దానికి అహంకారాన్ని ప్రజ్వలింపజేసే శక్తి ఉంది. ఇలాగే పెద్దవారు కూడా ఎప్పుడు వ్యక్తి తనకు తాను సాక్షిభావంతో తన కర్మను సాగిస్తాడో అప్పుడు అతనిలో అహంకార భావం జనించే అవకాశం లేదు, వినమ్రత కలుగుతుంది. అందుకే జ్ఞానులన్నారు, విద్య వసంగు వినయం. నిజ విద్య వినయభావాన్ని కలిగిస్తుంది. ఈ వినయం నుండి జీవి భక్తిని పొందుతాడు. ఎవరైతే భక్తిని సంగ్రహిస్తారో వారు తిరిగి పొందడానికి ఇంకేమీ లేదు. వారు ఎక్కడ నిలుస్తారో అదే దేవాలయం అవుతుంది. వారన్నదే ఒక శాస్త్రమై నిలుస్తుంది. మంగళకార మంగళనాశ దశరథ రఘుకుల రాజకుమార సీతారామచరితమపి రమ్యం మధుర మధుర శుభ శ్రవణ